రాచమల్లి గారు చెప్పండి, మీరు ఆ ప్రాంతం వారే కదా. ఓవరాల్గా ఈ జిల్లాల ఎఫెక్ట్ ఏమిటి? అన్నమయ్య జిల్లాలను ఎందుకు అంత విచ్ఛిన్నం చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అన్నమయ్య పుట్టిన ప్రాంతం కాకుండా వేరే చోట తీసుకెళ్ళి ఆ పేరు పెట్టడం ఏంటి? అలాగే రంపచోడవరం కూడా పోలవరం పెట్టారట, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. పోలవరం ఏమో దాంట్లో లేదని అన్నారు. మరి ఇప్పుడు ఏమైనా మార్చినట్టు నాకైతే కనపడలేదు. సో ఈ రకమైన మార్పులు చేర్పులు చేయడం వల్ల ఏంటి ప్రయోజనం? విజయబాబు అన్న గారు చెప్పినట్టు కొంచెం నేను కూడా ముందు సరిగా ఆలోచించలేదు. అన్న చెప్పిన తర్వాత నాకు చాలా ఆలోచన కలిగింది. జగన్మోహన్ రెడ్డి గారిని బాధ పెట్టడానికి, ఇబ్బంది పెట్టడానికి చిత్రకారుని చేతిలోని కుంచెను వదలలే, జర్నలిస్ట్ చేతిలో ఉండే పెన్ను వదలలే, పోలీసు వాళ్ళ చేతిలో ఉండే లాఠీ వదలలే, వాక్శుద్ధి లేని వాని నోట్లోని నేలకను వదలే. అన్నీ వాడుకున్నట్టే లాస్ట్కు వైఎస్ఆర్ జిల్లాను సర్వనాశనం చేయడానికి రాజశేఖర రెడ్డి కుటుంబం మీద ఉండే కోపంతోనూ, మా మీద అందరి మీద ప్రజల మీద ఉండే కోపంతోనూ అన్నమయ్య జిల్లాను కూడా సర్వనాశనం చేశారన్న. బాధ కలిగేది ఏంటంటే, దేవదేవుడైనటువంటి ఆ ఏడుకొండల వారికి 33,000 సంకీర్తనలు అందించినటువంటి గొప్ప వ్యక్తి అన్నమయ్య. రాజంపేట పక్కన చిన్న పల్లెలో జన్మించిన వాడు. ఆయన పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో సదుద్దేశంతో, గొప్ప భావనతో, ప్రజల యొక్క మనోభావాలను దృష్టిలో పెట్టుకొని చాలా మంచి పేరు పెట్టినాడు అన్నమయ్యని. అసలు ఎంత అద్భుతం అంటే అంత మంచి ఆలోచన చేసినాడు ఆయన. ఈరోజు ఆ జిల్లానే లేకుండా చేసి పారేసినారు. తిరుపతినేమో తీసుకుపోయి కోడూరునేమో తిరుపతిలో కలిపినారు, రాజంపేటను తెచ్చి మాకు పెట్టినారు, రాయచోటిని తీసుకుపోయి మదనపల్లిలో వేసినారు, అన్నమయ్య జిల్లానే లేకుండా చేసినారు. అన్నమయ్య జిల్లా లేదు, అన్నమయ్య పేరు లేదు, రాయచోటి లేదు. అన్నిటికంటే దుర్మార్గం ఏంటంటే, కాదు మార్కాపురానికి ఆ పేరు పెడతాది. మార్కాపురం అంటున్నా, మదనపల్లికి ఆ పేరే పెడతారని అన్నారు. అన్నమయ్య జిల్లా కేంద్రంగా మదనపల్లి అని పెడుతున్నారు. అన్నమయ్య జిల్లా, అన్నమయ్య పుట్టిన చోటు కాకుండా వేరే చోట ఆ కేంద్రంగా పెడుతున్నట్టున్నారు. అది ఎట్లా పెడతారు? అన్నమయ్య గారు జన్మించినటువంటి ప్రాంతానికి జిల్లా పెడితే బాగుంటుంది తప్ప, నువ్వు అన్నమయ్య జిల్లా అక్కడ రాజపేట పక్కన ఆయన జన్మించుంటే ఆ ప్రాంతాన్ని తీసుకుపోయి నేనైనా మదనపల్లి పెడతా లేకుంటే చిత్తూరు పెడతా అంటే ఆ ప్రాంత ప్రజలు ఎవరైనా అంగీకరిస్తారా? అసలు నాకు తెలియక అడుగుతా నేను. ప్రభుత్వాలు మారిన ప్రతిసారి జిల్లాలు పేర్లు మారడం, ఆ జిల్లాల్లో ఉండే కాన్స్టిట్యున్సీలు ఇంకో దాంట్లోకి మారడం, పిల్లి తన పిల్లలను గంటకు గడియకు ఈ మూలకు ఆ మూలకు మార్చినట్టు కాన్స్టిట్యున్సీలు తీసుకుపోయి ఈ వారకు ఆ వారకు మారుస్తూ ఉంటే, భౌగోళికమైన పరిస్థితులను పట్టించుకోకుండా మీ ఇష్టానుసారం మారుస్తూ పోతే ప్రభుత్వాల మీద విశ్వాసం ప్రజలకు ఉంటుందే? ఏమన్నా అర్థం పడుతూ ఉండే మాటలేనా? ఒక 3 సంవత్సరాలు కాలే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అన్ని విషయాలను దృష్టిలో పెట్టుకొని సక్రమైన పద్ధతిలో విభజన చేసిన తర్వాత 3 సంవత్సరాల తర్వాత వచ్చి నేను ఈ జిల్లాల పేరు మారుస్తా, ఈ జిల్లాల నుంచి ఆ జిల్లాలకి కాన్స్టిట్యున్సీ పంపిస్తా అంటే ఎట్లా ప్రభుత్వాల మీద విశ్వాసం ఉంటుంది? చిత్తూరు జిల్లాను మూడు జిల్లాలు చేస్తావా? కడప జిల్లాను మాత్రం ఒకటే చేస్తావా? కడప జిల్లా మా 10 నియోజకవర్గాలు ఉంటే ఒకదాన్ని తీసుకుపోయి తిరుపతిలో కలిపినావు, ఒకదాన్ని తీసుకుపోయి మదనపల్లిలో కలిపినావు, మా 8 దానాలను అట్టే పెట్టినావు, మా జిల్లా మటుకు ఒక జిల్లానే చేసినావు. ఎందుకు మా 10 నియోజకవర్గాలు ఉండే మా జిల్లాను మరో 1, 2 కలిపి కడపను అన్నమయ్యను 2గా ఎందుకు చేయకుండా ఉన్నావు? చిత్తూరుని ఎందుకు 3 చేసుకున్నావు? అనంతపురం ఎందుకు 2గా చేసుకుంటావు? నీకు అనుకూలమైనటువంటి వాతావరణం కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం, సీట్ల కోసము, ఓట్ల కోసము అన్ని రకాలుగా దృష్టిలో పెట్టుకుని స్వార్థపూరితమైన ఆలోచనలతో జిల్లాల విభజన చేస్తున్నావు, నియోజకవర్గాలు తీసుకుపోయి కలుపుతానవు తప్ప సత్యం కాదు. ఇది మంచి పద్ధతి అయితే కాదు. ప్రభుత్వాల మీద విశ్వాసం అయితే ఉండదు. మా కడపకు జరిగిన అన్యాయానికి ఒక రాయచోట ఒకటి మాత్రమే అక్కడ ఉద్యమానికి సిద్ధమవుతుంది అనుకుంటే పొరపాటి ప్రభుత్వం. రాయచోటి పాటు ఈ కడప జిల్లాలో, వైఎస్ఆర్ జిల్లాలో ఉండే అన్ని నియోజకవర్గాల ప్రజలందరూ కూడా మా కడప జిల్లాకు, వైఎస్ఆర్ జిల్లాకు అన్యాయం జరిగిందనే భావనలో ఉండాము. అందుకు సంబంధించినటువంటి నాయకులు కానీ, స్వచ్ఛంద సేవా సంస్థలు కానీ, ఉద్యమకారులు కానీ, మానవీయ కోణంలో ఆలోచించే వాళ్ళు కానీ అందరూ కూడా ముందుకు వస్తున్నారు. అందరూ గట్టిగా దీని మీద పోరాటం చేస్తారు. ముఖ్యంగా మా మిత్రుడు శ్రీకాంత్ కోసం మా రాయచోటి, మా వైఎస్ఆర్ జిల్లాలో ఉండే రాయచోటి దాన్ని తీసుకుపోయి ఎక్కడో కలిపి జిల్లానే లేకుండా చేసి పెడితే, ఆల్రెడీ రాయచోటిలో ఇప్పటికి మేము ఎస్పీ కార్యాలయం ఏర్పాటు చేసుకున్నాం, కలెక్టర్ కార్యాలయం ఏర్పాటు చేసుకున్నాం, 95 శాఖలకు, ప్రభుత్వ ఉద్యోగస్తులకు సంబంధించిన శాఖలకు సంబంధించిన కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్నాం. అందుకు సంబంధించిన ఎస్టాబ్లిషన్ అంతా అయింది. ఈరోజు తీసుకుపోయిన మదనపల్లిలో పెడితే, రాజంపేట తెచ్చి మాలో పెడితే, అసలు మా 10 జిల్లాలకు 1, 2 కలిపి 2 జిల్లాలు చేయి. కడపను, అన్నమయ్యను ఒకటి పెట్టు, కడప జిల్లాను ఒకటి పెట్టు, అంతే తప్ప అసలు అన్నమయ్య జిల్లా లేకుండా చేయడం ఏంది? ఇది తప్పు. మేము శ్రీకాంత్కు మద్దతుగా నిలబడతాం.
కడప జిల్లా వ్యాప్తంగా, వైఎస్ఆర్ జిల్లా వ్యాప్తంగా ఉండబడిన అందరం కూడా దీని మీద గట్టి పోరాటం చేస్తాం. అయితే ఒక మాట చెప్పండి, చంద్రబాబు గారు రాయచోటి నడిబొట్టు నిలబడి మేము జిల్లా ఇక్కడి నుంచి మార్చనని అనౌన్స్ చేసిన ఘట్టం చూసాం. అలాగే మంత్రి గారు ఏదో కళ్ళనీళ్ళు పెట్టుకున్నట్టు ఎల్లో మీడియా లీకులు ఇస్తూ ఉంది. మరి అసలు ఆయన శ్రీకాంత్ రెడ్డి గారిని అనుకుంటా బూతులు తిడతా, నేను మీసం తీసేస్తా, అది చేస్తా, ఇది చేస్తా, రాజీనామా చేస్తానన్నారంట కదా గతంలో. మరి ఇప్పుడేమో కన్నీళ్ళు పెట్టుకుంటే ఏం ప్రయోజనం, అక్కడ సంతకం పెట్టొచ్చని శ్రీకాంత్ రెడ్డి గారు అంటున్నారు. మరి చంద్రబాబు గారు ఎన్ని వాగ్దానాలు ఇట్లా ఉల్లంఘన చేస్తారు? ఒకటన్నా కుమ్మినేని గారన్నా, ఒకటే, మీకు తెలియని విషయాలు ఏమీ లేవు, రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు. అయినా చెప్పక తప్పని కాబట్టి చెప్తానాము. జగన్మోహన్ రెడ్డి మాట తప్పితే ఆశ్చర్యం, చంద్రబాబు నాయుడు మాట మీద నిలబడితే ఆశ్చర్యం. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మాట మీద నిలబడితే ఆశ్చర్యం. నేను రాయచోటిని జిల్లాగా అట్లే ఉంచుతాను అని చెప్పి ఆయన అట్లే ఉంచితే గన నేను ఆశ్చర్యపోయిందును, ఖచ్చితంగా ఆశ్చర్యపోయిందును. సూర్యుడు ఏడ ఉదయించాల్సినోడు ఎక్కడో ఉదయించినట్టు ఇదేంద్రప్ప చంద్రబాబు నాయుడు మాట మీద నిలబడినాడని చెప్పి ఆశ్చర్యపోయిందును. ఇప్పుడు నాకేం ఆశ్చర్యం లేదు, ఎందుకంటే అత్యంత సహజమైనటువంటి లక్షణం ఆ శరీరంలో ఉండబడిన లక్షణం ఏంటంటే గన ఇచ్చిన మాటను తప్పడం, వాడుకొని వదిలేయడం, మోసం చేయడం, వెన్నుపోటు పొరచడం, స్వార్థంగా ఆలోచించడం, తన స్వప్రయోజనాల కోసం ఇతరులు ఎవరైనా సర్వనాశనం చేయడం చంద్రబాబు నాయుడుకు వెన్నతో పెట్టిన విద్య. ఆ రోజు రాయచోటిని జిల్లాగా ఉంచుతానని చెప్పినాడంటే తప్పకుండా ఉంచాడని మనకు లెక్క. నువ్వు 1500 రూపాయలు ప్రతి ఆడపిల్ల అకౌంట్ లో వేస్తాను అని వాగ్దానం చేసినాడంటే అది బెయ్యడని లెక్క. నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు అయితే ఫైనల్గా చెప్పండి, ఓకే ఫైనల్గా చెప్పండి, మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఇప్పుడు ఏం చేస్తారు? కన్నీరు పెట్టుకుని మళ్ళీ జనంలో ఊరికి అట్లా తిరుగుతారా, లేదు యాక్టివ్గా యాక్షన్ ప్లాన్ ఏదైనా పెట్టుకుని రాజీనామా చేసేయటం, మీసాలు తీసేయటం ఇట్లాంటి ఏమైనా చేస్తారా? మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి మినిస్టర్ కావడం అనేది నిజంగా అతని అదృష్టం. అతను ఎమ్మెల్యే కావడానికి మాత్రం కూడా ఏమాత్రం అవకాశం లేని చోట మరి ఏ రూపంలో ఎమ్మెల్యే కాగలిగినాడో కానీ అది దైవ బలమో, లేకుంటే ఎన్నికల కమిషన్ బలమో, లేకుంటే మరొక చంద్రబాబు నాయుడు అబద్ధాలు మొత్తం మీద అయినాడు. మనం అయిన తర్వాత ప్రజా తీర్పును ఆమోదించినాం. ఈ రోజు నీకు రాయచోటిని శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి రాయచోటిని జిల్లా తీసుకొచ్చి పెడితే శ్రీకాంత్ రెడ్డి ఆ రోజు మంత్రి పదవినో మరొక దానినో సాక్రిఫైస్ చేసి తన ఊరికి జిల్లా కావాలని చెప్పి తీసుకుపోయినాడు, కృతార్థుడైనాడు. అందులో ఈరోజు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి మంత్రి అయిన తర్వాత దాన్ని నిలబెట్టాల. ఆ రోజు శ్రీకాంత్ ఏమో మంత్రి పదవిని త్యాగం చేసి జిల్లాను తెచ్చుకున్నాడు. ఈ రోజు రాంప్రసాద్ రెడ్డి మంత్రి పదవిని నిలుపుకునేదానికి జిల్లాను పోగొట్టుకున్నాడు. పైన మాత్రం వచ్చి బయట కన్నీళ్లు గారిసే యాక్షన్ చేస్తున్నాడు. అంతకుముందు మాత్రం పెద్ద పెద్ద మాటలు మాట్లాడినాడు. శ్రీకాంత్ రెడ్డిని బోషుడీకే అనే పదం ఉపయోగించినాడు, మీసం దిస్తా అని చెప్పినాడు, ఇంకా ఏంటంటే చెప్పినాడు. నయ్యా, నువ్వు ఈరోజు బోషుడీకే అనాల్సిన అవసరం లేదు, మీసం తీసుకోవాల్సిన అవసరం లేదు, గుండు చేసుకోవాల్సిన అవసరం లేదు. నిజంగా నువ్వు వైఎస్ఆర్ కడప జిల్లాలో పుట్టిన బిడ్డవైతే రాయచోటి వాస్తవ్యునివైతే, రాయచోటి యొక్క మీద నీకు ప్రేమ ఉండి ఆ ప్రజల మీద ప్రేమ ఉంటే, ఇక్కడ జిల్లా పోతే నాకు నష్టం కదా నా ఊరి ప్రజలకని నీ అభిప్రాయం ఉంటే నువ్వు ఏ మీసాలు తీసుకోవాల్సిన అవసరం లేదు, ఏ కన్నీళ్లు కార్చాల్సిన అవసరం లేదు. నీవు తెలుగుదేశం పార్టీకి ఎమ్మెల్యే పదవికి మంత్రి పదవికి రాజీనామా చేసి ఉద్యమకారునిగా ఉద్యమంలోకి రాగలిగితే గన నీకు నేనే స్వాగతం పలుకుతా. అది చెయ్యకుండా ఈ గ్లిజరిన్ కన్నీళ్లు, ఈ డ్రామాలు, ఈ పై యాక్షన్లు చేస్తే దానివల్ల మరింత నువ్వు దిగజారిపోతావే తప్ప ప్రజలలో ఉన్నతమైన స్థితిలో మాత్రం నిలబడవు. రైట్. శ్రీధర్ గారు లైన్లో ఉన్నారు. శ్రీధర్ గారు నమస్కారం, మాట్లాడండి. కుమ్మేన్ గారు నమస్కారం. ఉన్న పెద్దవాళ్ళకి ప్రేక్షకులకు నమస్కారం అండి. కుమ్మేన్ గారు ముఖ్యంగా ఇక్కడ 2 పాయింట్స్ అండి. ఒకటి సలహాదారుల విషయం, రెండోది వచ్చేసి జిల్లాల విషయం. సలహాదారుల దాని గురించి ఆ రాష్ట్ర ప్రభుత్వానికి మనం ఒక ఆర్టీఐ అప్లికేషన్ వేసామండి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కి. అంటే ఏదైనా ఒక పోస్ట్ ని అప్రూవ్ చేయాలంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళ కంకరెన్స్ ఖచ్చితంగా ఉండాలి. సో వాళ్ళని అడిగాం అనమాట, అసలు మీరు ఎంతమందిని అపాయింట్ చేశారు, ఆ తర్వాత ఇవి కాకుండా ఎక్స్పర్ట్స్ అని, కన్సల్టెంట్స్ అని, తర్వాత యంగ్ మెన్ ఫెలోషిప్ లని ఇలాంటివి కొన్ని అపాయింట్ చేస్తా ఉన్నారు. సో ఇవన్నీ ఎంప్లాయ్ అపాయింట్ చేశారని చెప్పి అడిగితే వాళ్ళు మా దగ్గర సమాచారం లేదండి అని చెప్పి దాట వేస్తా ఉన్నారు. నిన్నటి వరకు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే, అసలు ఏంటి సలహాదారులు, వాళ్ళకి ఒక ఇది ఉండాలి కదా, ఎప్పుడు పడితే అట్లా ఇవాళకి నిండా 2 సంవత్సరాలు గడవలేదు,
29 మంది సలహాదారుల్ని అధికారికంగా నియమించారండి. వీళ్ళు 29. కాకుండా వేరే డిపార్ట్మెంట్స్ లో నామినేషన్ మీద, అంటే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మీద అపాయింట్మెంట్లు చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారనే దానికి లెక్కలేదు. ఇవి జరుగుతా ఉన్నాయి. సో ఇక్కడ మీరు నిశ్చితంగా గమనిస్తే మీ సలహాదారులు ఎవరైనా ఒక్కళ్ళైనా వచ్చి ప్రభుత్వంలో పనిచేస్తున్నారా అంటే లేదండి. మీరు గమనించండి, ఎవరు కూడా ప్రభుత్వం సచివాలయానికి వచ్చి వాళ్ళు ఛాంబర్ లో ఉండి వాళ్ళు సలహాలు ఎక్కడ ఇవ్వాలి, ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ లో ఉన్న సెక్రటరీకో లేకపోతే ఆ కమిషనర్ కో ఇచ్చి పనులు చేయించుకోవాలి. వీళ్ళు ఎవరైనా కానీ ఇప్పటి వరకు నియమించిన సలహాదారులు ఎవరికైనా కానీ సెక్రటరియేట్ లో పేషీలు కేటాయించి సలహాదారులు ఇస్తున్నారా అనే దాని మీద స్పష్టత లేదు. ఇక్కడ ఈ విధంగా జరుగుతా ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చేయబోతున్నారంటే మీరు గమనించండి ఒక ప్యాటర్న్. వీళ్ళందరూ కూడా బయట నిలబడి ఇందాక వచ్చిన డిస్కషన్ లో వీళ్ళంతా చంద్రబాబు నాయుడు గారు అప్పుడెప్పుడో హైదరాబాద్ లో హైటెక్ సిటీ కట్టారు, ఇప్పుడు అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ క్వాంటమ్ కంప్యూటర్ కట్టేస్తారు, ఇట్లా భజన చేసే వాళ్ళకి ఒక భజన్ బ్యాచ్ కి ప్రభుత్వ డబ్బులతోటి ప్రచారం చేయించుకోబోతున్నారు అనేది వాస్తవం అండి. కొంతమంది పెద్ద మేధావులు అయినటువంటి వాళ్ళు లేకపోతే వాక్చాతుర్యం ఉన్న వాళ్ళు కూడా చరిత్రను వక్రీకరించి అనేక అబద్ధాలు చెప్పారండి గత కొన్ని రోజుల్లో. అవన్నీ కూడా బయట తీసుకొచ్చి మాట్లాడతాం. ఇకపోతే రెండోది వచ్చేసి జిల్లాల విభజన అండి. చంద్రబాబు నాయుడు గారు జగన్ గారు ఎప్పుడైతే జిల్లాలని చేశారో ఆ రోజున వచ్చి పెద్ద గొంతు చించుకున్నారండి. అసంతకు ముందు ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కనీసం ఉమ్మడి రాష్ట్రంలో గాని విడిపోయిన రాష్ట్రంలో గాని అవతల కేసీఆర్ గారు జిల్లాలు విభజిస్తే ఇక్కడ ఏం జిల్లాలు విభజించలేదు. జిల్లాలు విభజించడానికి ప్రధాన కారణం ఏంటంటే ఒక విధానపరమైన పాలసీ కేంద్ర ప్రభుత్వం తీసుకుందండి. ఇంత ముందు ఏంటంటే స్టేట్ పరంగా డెవలప్మెంట్లు జరిగాయి, కానీ ఒక పార్లమెంట్ ని ఒక జిల్లా చేయటం లేదంటే ఒక జిల్లాకి ఇన్ని ఇవ్వాలని, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఒక్కొక్క జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఇవ్వాలనే దాని మీద చేశారండి. సో జగన్ గారు ఏం చేశారంటే 25 జిల్లాలు ఉన్నాయి కాబట్టి 25 పార్లమెంట్లు ఉన్నాయి కాబట్టి 25 జిల్లాలు చేయాలని చెప్పి ప్రతి పార్లమెంట్ ఇంచుమించుగా ఒక జిల్లాని చేశారు. కొన్ని చోట్ల గూడూరు లాంటి చోట ఇబ్బంది ఉన్న చోట విషయానికి వస్తుందండి. ఇదే చంద్రబాబు నాయుడు గారు మొన్న మాట్లాడతా గన్నవరం విజయవాడ పక్కన ఉంటది, దాని తీసుకెళ్లి మచిలీపట్నంలో ఎందుకు కలిపారు, మేము వస్తే సరి చేస్తా ఉన్నారు. ఇవాళ ఎందుకు సరి చేయలేదండి? అమరావతి ప్రపంచ వ్యాప్తంగా పొందినటువంటి పేరు పొందినటువంటి నగరం అసలు అన్నిటికీ పోటీ పడిపోతుందని చెప్తా ఉన్నారు. మరి ఈ రోజున అమరావతిని ఎందుకు జిల్లా చేయలేదండి? మీరు వచ్చి ఎక్కడైతే చూడండి, గమనించండి, ఎక్కడైతే వైఎస్ఆర్సీపీకి బలం ఉంటుందో అక్కడ విచ్ఛిన్నం చేయాలి. ఆ విచ్ఛిన్నం చేయటం కూడా భాగంగానే ఆ జిల్లాల్లో తగాదాలు పెట్టాలి. ఆ తగాదాలు పెట్టి ఆ వచ్చిన దాన్ని చలిగాల్చుకోవాలి. ఎందుకోసమని అమరావతిని జిల్లా చేస్తా అన్న మాట ఎందుకు నిలబెట్టుకోలేదు? గన్నవరాన్ని తీసుకొచ్చి విజయవాడ జిల్లాలో కలుపుతాను, లేకపోతే ఎన్టీఆర్ జిల్లాలో కలుపుతాన్న మాట ఎందుకు చేయలేదు? సో ఇలాంటివన్నీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారండి. చంద్రబాబు నాయుడు గారు చేసే కుట్రలు బయటకు రాకుండా ఆగవండి. రైట్, థ్యాంక్ యూ. విజయబాబు గారు చెప్పండి, ఈ జిల్లాల మీద ప్రత్యేకించి అన్నమయ్య జిల్లా మీద మంత్రి గారు రాజీనామా చేయాలా, మేసం తీసేసుకుంటానని చేసిన వాగ్దానం ఏంటి? చంద్రబాబు గారు ఎందుకు పదే మాట తప్పడానికే ఇష్టపడతారు ఎందుకు? ఇది చాలా బాధాకరమైన విషయం అండి, అభ్యంతరకరం కూడా. వాస్తవానికి జిల్లాల పునర్విభజన అనేటువంటిది ప్రజాభిప్రాయానికి అనుగుణంగా చేయాలి. గతంలో కూడా క్షేత్రస్థాయికి కూడా వెళ్ళి వాళ్ళ యొక్క అభిప్రాయాలు సేకరించి కొన్ని మార్పులు చేర్పులు చేసి ఆ తర్వాత చేయటం జరిగింది. అది జరగాల్సినటువంటి పద్ధతి. అంతేకాకుండా దాంట్లో చాలా హోందాగా మీకు ఎన్టీఆర్ జిల్లా తీసుకోండి. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఎన్టీ రామారావు గారి పేరుని కూడా వాళ్ళ సూచన మేరకు స్వీకరించి ఎన్టీఆర్ జిల్లాని పెట్టారంటే రాజకీయాలు వేరు, పాలనా వ్యవహారాలు వేరు అనేటువంటి దాంట్లో ఒక హోందాగా వ్యవహరించినటువంటి తీరది. కానీ దారుణమును బాధాకరం ఏంటంటే సరిగ్గా ఏ ముక్కోటి ఏకాదశి ఘడియలు సమీపిస్తున్నాయో ఆ సమయంలో ఈ మధ్యకాలంలో పాపం పవన్ కళ్యాణ్ గారితో పోటీ పడి మరి ఈయన ఎక్కువ సనాతన ధర్మం గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు గతంలో ఎప్పుడు లేదు, మీకు నాకు తెలుసు, కొన్ని దశాబ్దాల కాలంలో ఎప్పుడు కూడా ఆయన ఆధ్యాత్మిక వ్యవహారాల గురించి ప్రస్తావనే అసలు తనకు ఉండదు, అంత మెటీరియలిస్టు. అలాంటిది ఈ మధ్య కొత్తగా ఒక రాగం అందుకున్నాడు. అలాంటిది ముక్కోటి ఏకాదశి గడియలు సమీపిస్తున్న సమయంలో సాక్షాత్తు ఆ శ్రీవారి హరినందకమే
కత్తే అన్నమయ్య తప్ప మరొకరు కాదు అని పురాణాలు చెప్తున్నటువంటి నేపథ్యంలో అటువంటి మహానుభావుడి పేరుతో ఉన్నటువంటి జిల్లాని ఛిద్రం చేయటం అంటే ఎంత కసి ద్వేషం ఉంది అని అంటే నాకు మన విజయవాడ రోడ్లో వైడనింగ్ పేరుతో గుడులు కొట్టిచ్చేసినప్పుడు కూడా అసలు శాస్త్రోక్తంగా విగ్రహాలను తొలగించాలి. అలాంటిది ఏమీ లేకుండా జస్ట్ బుల్డోజర్లు తీసుకొచ్చి విగ్రహాలని గుడులను పగలగొట్టినటువంటి ఇది అక్కడే ఈ అన్నమయ్య పేరును కూడా మార్చడంలో వాళ్ళు ఎంత పాశవికంగా రాక్షసంగా ఈ హిందూ ధర్మం పట్ల వాళ్ళు ప్రవర్తిస్తున్నారు అన్నదానికి ఇది ఒక తాజా ఉదాహరణ. పేరుగా కేంద్రం మార్చినట్టున్నారు, జిల్లా పేరేమో ఆయనకి సంబంధం లేని చోట పేరు జిల్లా పెట్టి అదే లాభం ఉందండి. ఇందాక చెప్పినట్టు ఆయన పుట్టింది ఒక చోట, నువ్వు ఎక్కడికో తీసుకెళ్ళి కంటి తుడుపు తప్ప నిజంగా కాదు కదా. నిజంగా పైగా మీరు అది సందర్భం కాదండి. నిన్న చేయటం అనేది, నిన్న ఆ రకమైనటువంటి ప్రకటన చేయటం అనేటువంటిది కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా కరెక్ట్ కాదు. కేవలం ఇందాక మన సోదరుడు అవుతూ శ్రీధర్ రెడ్డి చెప్పినట్టు ఏంటంటే అదొక అతి తెలివి తప్ప మరొకటి కాదండి. వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఫలానా వాళ్ళు ఏం చేస్తారు, ఇదంతా కూడా పొలిటికల్గా రీసెర్చ్ చేస్తున్నారు. ఏ ప్రాంతాల్లో ఎక్కువ సాలిడ్ ఓట్లు గడ్డు కాలంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా వైసీపీకి మ్యాక్సిమం పడినటువంటి ఓట్లు ఏ ప్రాంతంలో ఉన్నాయి, తక్కువగా పడి అక్కడ ఉన్నాయి, దాన్ని కనుక స్కాటర్ చేస్తే అప్పుడు వాళ్ళకి ప్లస్ అవుతుంది అనుకుంటున్నారు. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటి, మొత్తం కింద నీళ్ళు వచ్చేస్తూ ఉన్నాయి. యావత్తు ప్రజలు, ఏ ప్రజలైతే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్, నిన్న ఆర్య వయసులు అందరూ కూడా పెద్ద ఎత్తున తిరగబడ్డారు అనే ఆర్య వయసులు అందరూ కూడా మరి కారణాలు ఏమైనప్పటికీ కూడా వాళ్ళు ఇప్పుడు రియలైజ్ అయ్యారు, వాళ్ళకి ఇంకా బ్రహ్మాండంగా వ్యాపారాలు సాగుతాయి అనుకున్నారు, కానీ అసలు ఉన్న వ్యాపారాలు కూడా పోయిననే దీంతో ఆ రోజు నాకు తెలిసి నా పరిశీలనలో 198% మంది ఆర్య వయసులంతా కూడా టీడీపీకి ఓటేసినటువంటి పరిస్థితి. వారు ఈ రోజున రియలైజ్ అయ్యారు. అట్లాగే అర్చకులు పోలీసులు దాడులు చేయటువంటి షాపుల మీద ఒకవేళ లారీ నిజంగా అడ్డం ఉందో ఏముందో తెలియదు, కానీ పోలీసు షాపుల మీద దాడి చేయటం ఏంటి, ఇక్కడ వైశ్యుల ఇంకోళ్ళని కాదు, అరాచకాలు పోలీసులే చేస్తే, ఫేక్ వీడియోలు ప్రభుత్వాలే విడుదల చేస్తే ఇంకా అసలు ఈ పైగా డీజీపీ గారు అంత మాట అన్నారు, మీరు చూశారు కదా, మాకు ప్రోటోకాల్ వెహికల్స్ లేవంట, ఆయనకి పెట్రోలింగ్ వెహికల్స్ లేవని ఆయన చెప్తే కాదు అది ఎంత వైలేషన్ ఆఫ్ లా అనేది మళ్ళీ చెప్తా. దీనికి సంబంధించి అర్చకులు వాళ్ళని లాగి పడేసేస్తే వాళ్ళు అరుగుల మీద కూర్చొని ఆమరణ దీక్ష చేసేటువంటి పరిస్థితికి వాళ్ళు వచ్చారు. ఆ రోజు ఆ కమ్యూనిటీ కూడా పొన్నమిఘాట్ దగ్గర ఎక్కడ అది కాదండి, అనంతపురంలో కదా. అనంతపురంలో అర్చకులది, ఓకే అర్చకులది కదా మీరు, ఓకే. అంటే పొన్నమిఘాట్ దగ్గర కూడా ఏదో గొడవ జరుగుతుంది, పొన్నమిఘాట్ దగ్గర కూడా ఏదో గొడవ జరుగుతుంది. ఈ ఆవకాయ ఉత్సవం గురించి అక్కడ ఏదో గోడలు బాగా ధ్వంసం చేశారు. ఆవకాయ దగ్గర జరిగింది, మాగాయల దగ్గర జరుగుతున్నాయి. అయితే ఇక్కడ అంటే ఆ కమ్యూనిటీ కూడా ఈ రోజున రియలైజ్ అయ్యారు. వీళ్ళంతా పబ్లిక్లో ఒక రిటాలియేషన్ వస్తామంటే మీరు జిల్లాలు చీల్చేసి ఎప్పటికీ కూడా మీకు ఆ ఓటు బ్యాంక్ పర్మనెంట్గా ఉంటుంది అనుకోవటం కేవలం ఒక ఊహాజనితమైనటువంటి ప్రయత్నం తప్ప మరొకటి కాదు. యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి సగటు ప్రజలు, ఎగువ మధ్య తరగతి ప్రజలందరూ కూడా లోపల ఉడికిపోతున్నారు. అయితే మీరు సృష్టించినటువంటి భయానికి చాలా మౌనంగా ఉంటున్నారు. మౌనం అనేటువంటిది అంగీకారం కాదు, అది రేపటి విస్ఫోటనానికి ఒక ప్రతీకగా తీసుకోవాలి. ఖచ్చితంగా ప్రజలు తిరగబడే పరిస్థితి వస్తుంది. మీరు అడిగే దీనికి వైలేషన్ ఆఫ్ లా, డీజీపీ చెప్పింది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఎలా అవుతుంది, వైలేషన్ ఆఫ్ లా ఎలా అవుతుంది అనేది నేను తర్వాత చెప్తానండి.